ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాకు నిరసనగా షాబాద్ లో రాహుల్ ఖర్గే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించారు। దేశ అత్యున్నత రాజ్యాంగ పదవులను గౌరవించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని సూచించారు। కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు। ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు। भारत माता की जय, भारत माता की जय। रेवंत रेड्डी रेवंत रेड्डी खबरदार, रेवंत रेड्डी खबरदार, राहुल गांधी राहुल गांधी నమస్కారం। ఏదైతే మొన్న నరేంద్ర మోడీ ఇంటి ముందల ఏదైతే ధర్నా చేసిండో రాహుల్ గాంధీ తలకాయ లేనోడు, ఏదైతే పార్లమెంట్ ఉంది పార్లమెంట్ లో పోయి మాట్లాడవచ్చు కదా, ఆయన ఇంటికాడ పోయి ఏం మాట్లాడతాడు? ఇంటికాడ మాట్లాడవలసిన అవసరమా? ఏదైతే ఉంది, ఏదైతే సమస్య ఉంది, ఆయన సమస్య ఉన్నప్పుడు పోయి ఏదైతే పార్లమెంట్ నడుస్తుందో పార్లమెంట్ దగ్గర నడవాలి చేయాలి। ఇప్పుడు మాకు ఒక సమస్య ఉంది, మేము పోయి ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తే దానికి సమస్య సాల్వ్ అవుతుందా? ఏదైతే పార్లమెంట్ లో ఉంది పార్లమెంట్ లో పోయి మాట్లాడాలి। ఏదైతే ఈ నక్సలైట్ ఏదైతే ఉన్నారో, ఏదైతే ఈ అందరికీ నమస్తే। దేశంలో ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే జరుగుతుందో దానిని యావత్ భారతదేశం ఖండిస్తుంది। ఎందుకంటే ఈ దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది। నిరసన తెలపాలి, అది ఏ విధంగా తెలపాలంటే శాంతియుతంగా తెలపాలి। గతంలో చాలా ప్రభుత్వాలు పోయినాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి। అందరూ చాలా మంది ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా గానీ దేశానికి వ్యతిరేకంగా గానీ నినాదాలు ఎక్కడ చేయలేదు। ఏంటంటే జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అక్కడ 10% కూడా విద్యార్థులు లేరు। ఇది నీటి కోసం జరుగుతున్నటువంటి వ్యవస్థ కాదు। విద్యార్థుల పేరుతోటి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందల దాడి చేయడమే, పోయి ధర్నా చేయడం ఏదైతే ఉందో దాని అంత సిగ్గుమాలిన చర్య। ఆ రాజకీయాల్లో ఇంగిత జ్ఞానం లేనటువంటి రాహుల్ గాంధీ చేసే ఈ చిల్లర చేష్టలే ఇట్లా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ఏదైతే నీటి గురించి ఉద్యమాలు చేస్తా ఉన్నారో ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నీటి గురించి చేసే ఉద్యమాల్లో ఎవరైనా విద్యార్థులు ఉన్నారా? మీరు నీటి గురించి ఉద్యమాలు చేస్తా ఉన్నారు, మీరు నిజమైన విద్యార్థుల పక్షాన నిలబడినట్టయితే మీడియా మిత్రులు, లేడీస్ ఉన్నటువంటి మీడియా మిత్రులను అసభ్యకరంగా చేయడం ఏంది? రక్షణ కల్పించేటటువంటి పోలీసులను ఆర్మీ పై 40-45 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉంటాం। మా ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, నితిన్ గడ్కరీ, ఎంతో మంది నాయకులు ఏ దినం కూడా ప్రధానమంత్రి ఇంటి ముంగల ధర్నా చేయలేదు। ప్రధానమంత్రి ఇంటి ముంగల రాహుల్ గాంధీ ధర్నా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంటూ, కూల్చే కుట్ర చేస్తుంటూ, నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎన్నికైతుంది? ఎన్నికల్లో ఎన్నికైతుంది। ఎన్నికల్లో నెంబర్ గేమ్తో ఎన్నికైతుంది। కానీ రోడ్ల మీదే బల ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మాంత బల ప్రదర్శన ఇంకెవరైనా చేస్తారా ఈ దేశంలో? ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి మన దేశంలో మొన్న ఏదైతే పార్లమెంట్ నరేంద్ర మోడీ గారి నివాసం ముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ధర్నాకు నిరసనగా మేము ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది। ముందుగా మొన్న నీట్ ఫలితాల్లో క్లియర్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ తెలుపుతూ, పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం చూసినట్టయితే దేశ విద్రోహక దుష్టశక్తులన్నీ ఏకమైనా గానీ నరేంద్ర మోడీ గారిని ఏం చేయలేకపోయారు, బీజేపీ ప్రభుత్వాన్ని ఏం చేయలేకపోయారు। అందరూ కలిసి